సక్సెస్ఫుల్గా అవార్డు ఫంక్షన్ పూర్తి కాగానే అందరూ కారు ఎక్కుతూ ఉంటారు. శ్రీవల్లి కూడా కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే రౌడీలు వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే కేదార్, జగదాద్రి కుటుంబం మొత్తం అందరూ షాక్లో ఉంటారు. అయితే శ్రీవల్లిని కేదార్, జగదాద్రి ఇద్దరు కారు వెనక పడుతూ ఉంటారు. అయినా కూడా ఈ లోపే కారు లోపల శ్రీవల్లిని కారులో వేసి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే అమ్మయ్య పేడ విరగడైపోయింది. వెంకన్న స్వామి నువ్వు ఉన్నావని వైజయంతి చాలా సంతోషంగా మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. అయితే చూస్తూ ఉంటుంది. ఆ కిడ్నాప్ చేసింది మీనన్ మనుషులు అనుకుంటూ ఆ ధాత్రి అంటుంది. ఇక శ్రీవల్లిని కారులో తీసుకువెళ్తూ ఉంటే నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి, ఎవరు మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని శ్రీవల్లి వేడుకుంటూ ఉంటుంది. ఎవరైనా వస్తారు నిన్ను కాపాడి తీసుకువెళ్తారని ఫీల్ అవుతున్నావేమో, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇవాళ నీ డెత్ ఈ మీనన్ ఫిక్స్ చేశాడు అని మీనన్ చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక శ్రీవల్లిని ఆ అబ్బాయిలు మొత్తం స్పృహలో లేకుండా గదిలో పడి ఉంటే అక్కడికే తీసుకొచ్చి పడేయడంతో వాళ్ళందరినీ చూసి ఏంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరు వీళ్ళందరూ అనుకుని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. కిడ్నాప్ చేశారా అని శ్రీవల్లి చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అయితే శ్రీవల్లిని కూడా కిడ్నాప్ చేశారు కదా జగదాద్రి, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఎలా కనిపెట్టాలి, ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా లేవు కదా అని కేదార్ అడుగుతూ ఉంటే అవునని కిరణ్, రమ్య అడుగుతూ ఉంటారు. అయితే కిడ్నాప్ అయిన వాళ్ళని మనం కనిపెట్టాలంటే మన దగ్గర ఒకే ఒక మార్గం ఉంది, మనలో ఒకరం కిడ్నాప్ అవ్వాలని ధాత్రి ఏదో ఒక మంచి ప్లాన్ వివరిస్తూ ఉంటుంది. అయితే అర్థమైంది కదా, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ప్లాన్ అమలు చేయాలి సరేనా అందరూ, మనలో ఒకరం కిడ్నాప్ అయితే కానీ మనం వాళ్ళని కనిపెట్టలేము, వాళ్ళందరినీ కూడా కాపాడలేము అని జగదాద్రి చెప్పడంతో అలాగేనని కిరణ్, రమ్య కేదార్కి చెప్తూ ఉంటారు. అయితే మరి కిడ్నాప్ అయ్యేది ఎవరు అన్నది